ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్. ఫ్రెండ్స్, ముందుగా ఈ రీలు పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. రీల్స్ చేసి అలవాటైపోయింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు కానీ మీ వాళ్ళకి కానీ కంపల్సరీ ఉపయోగపడుతుంది. మన ఛానల్ హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో. మనకి హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. అందువలన ఈ పేరు పెట్టాము. అందువలన మీరు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసేటప్పుడే మీరు తర్వాత చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ అసలు ఎవరు చేయట్లేదు. మీ విలువైన కామెంట్లు కూడా తెలియజేయండి. మనకు ఒక ప్రోత్సాహం ఉంటుంది. మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చేస్తూ చూడండి మన వీడియో. మంది హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో అని విజయవాడ 1 టౌన్లో మొదలుపెట్టాము. మనకి ఆఫీస్ కూడా ఉంది. అందువలన మనం హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో అంటే, హెచ్ఎంసి అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని మతాల వారు సంప్రదించండి. హిందువులు చాలా కులములు ఉన్నాయిగా, అన్ని కులముల వారు సంప్రదించండి. ప్రతి ఒక్కరూ మన మ్యారేజ్ బ్యూరోకి రావడం కుదరని వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్కి హాయ్ అని పెట్టి మీ డీటెయిల్స్ పెట్టండి. చూసి మీకు కాల్ చేస్తాను. అప్పుడు వివరంగా మాట్లాడదాము. ప్రతి ఒక్కరూ మన మ్యారేజ్ బ్యూరోకి సపోర్ట్ ఇవ్వండి. మన మ్యారేజ్ బ్యూరో కొత్తగా పెట్టిన మనము అనేక మ్యారేజ్ బ్యూరోలకి లింక్ అయి ఉన్నాము. ఎందుకంటే ప్రొఫైల్స్ తొందరగా సెట్ అవ్వడానికి, మనకి డైరెక్ట్ రావాలంటే టైం పడుతుంది. కాబట్టి మన ప్రొఫైల్స్తో పాటు అవి కూడా మ్యాచ్ చేసుకుంటే మనకి తొందరగా సెట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఇబ్బంది పడకండి. నమ్మకంతో రండి, జంటగా వెళ్ళండి. అందరూ అంటే వేరే వాళ్ళని నేను తప్పు పట్టను. ఎవరు ప్లానింగ్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ మన సిస్టమ్ చెబుతున్నాను. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారంటే మీకు సంబంధం సెట్ అయ్యే వరకు నాదే బాధ్యత. చాలామంది నాకు ప్రొఫైల్స్ వచ్చిన వాళ్ళు చెప్పారు, 2-3 చోట్ల కట్టామండి, ఎవరు ఏదో 1-2 చూపిస్తున్నారు, తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫీజు అయిపోయింది అంటున్నారు అని చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ మన ప్రాసెస్ ఏంటంటే, మనం అతి తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతో మొదలుపెట్టాము. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారంటే మీ సొమ్ము, మీ డబ్బుకు న్యాయం జరుగుతుంది. పూర్తి వరకు సెట్ అయ్యే వరకు మనదే బాధ్యత. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మనం వేలు పెట్టలేదు. తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతో మొదలుపెట్టాము. అది వివరాలు మీరు కాల్ చేయండి, వివరాలు చెబుతాను. ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతున్నారు, చాలా చోట్ల కట్టామండి, డబ్బులు రిటర్న్ కూడా రావట్లేదు, కట్టినవి వృధా అయిపోతున్నాయి అంటున్నారు. ఎంతవరకు కట్టారో నాకు తెలీదు. ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వటానికి ఆ మాట చెబుతున్నారో, మరి తెలివిగా చెబుతున్నారో, ఏ రకంగా చెబుతున్నారో ఒకవేళ కట్టి ఉండవచ్చు. కానీ అన్ని మ్యారేజ్ బ్యూరోలు అలాగుండవండి. అలాగుంటే ఇన్ని సంస్థలు రన్నింగ్ అవ్వు. అలాంటి చేసే వాళ్ళ వల్లే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏది మొదలు పెట్టాలన్నా అలాంటివన్నీ ఆలోచించాల్సి వస్తుంది. మీకు ఎటువంటి భయం అక్కర్లేదండి. మనది హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని మతాలు సమానమని మనము మొదలుపెట్టాము. మీ డబ్బుకు పూర్తి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంటు డబ్బు ముఖ్యం కాదండి, పెళ్లి సంబంధం సెట్ అవ్వటమే. పెళ్లి సంబంధం సెట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. 10 మంది మగపిల్లలకు 2 ఆడపిల్లలు ప్రొఫైల్స్ వస్తున్నాయి. ప్రతి కులంలో, ప్రతి మతంలో అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆడపిల్లల ప్రొఫైల్స్ కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. తొందరగా సెట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ ప్రొఫైల్స్ గోప్యంగా ఉంచబడతాయి, ఎవరికి చెప్పటానికి ఉండదు. మీకు సంబంధం ఎవరికన్నా దగ్గరగా ఉంటే వాళ్ళకి వరకే మీకు వివరాలు చెప్పడానికి ఉంటుంది. అన్ని వివరాలు చెప్పము, ముందు కొన్ని వివరాలు చెబుతాము. ఓకే అనుకున్న తర్వాత పూర్తి వివరాలు చెబుతాము. అందువలన ప్రతి ఒక్కరూ మన హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరోకి కాంటాక్ట్ అవ్వండి, జంటతో వెళ్ళండి అతి తొందరలో. దాన్ని మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడండి. డబ్బు కోసం ఏదో చేద్దామని చెడ్డ ఆలోచనతో రాకండి. మంచిగా సంబంధం ఏర్పరచుకొని జీవితాంతం సంతోషంగా ఉండే ప్లానింగ్తో రండి. చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి
కారణాలు లేకుండా వస్తే చాలా మంచిది. ఎందుకంటే మన దాంట్లో 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు మనకి పెళ్ళిళ్ళు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంటే ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని కాదండి. వాళ్ళు ఒంటరితనం ఉండలేక ఎక్కడో పిల్లలు విదేశాల్లో తప్పక అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ తల్లిదండ్రులను ఆహ్, చూసుకుంటూ డబ్బులు పంపిస్తూ ఇక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళు ఒంటరి జీవితం భరించలేక మానసిక ఇబ్బంది పడుతూ ఇప్పుడు తోడు కోరుకుంటున్నారు. ఎవరంటే భర్త చనిపోయిన వాళ్ళు, భార్య ఒంటరిగా ఉన్నవాళ్ళు, భార్య చనిపోయిన భర్త ఒంటరిగా ఉన్నవాళ్ళు. అలాంటి వారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక తోడు కావాలని అప్పుడు వాళ్ళకి అవ్ వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఇలా తోడు కోరుకుంటున్నారు. అంతేగాని ఈ వయసులో పెళ్లి చేసుకొని ఏదో చేద్దామని కాదు. ఒక పెద్దాయన డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఈ వయసులో పెళ్లి కావాలండి. నాకు తోడు కావాలి. ఉన్నది వివరంగా చెబితే ఆయన్ని ఎగతాళి చేస్తూ చాలామంది వీడియోలు చేసి వ్యూస్ కోసం చాలామంది వీడియోలు చేశారు. అది తప్పు. నేను మ్యారేజ్ బ్యూరో అని చెప్పట్లేదు. అది అలా హేళన చేయటం కరెక్ట్ కాదండి. అది ఎంతవరకు నిజమో మీరు గ్రహించండి. చాలామంది చూసి లైకులు కూడా కొట్టేశారు. వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంటుంది. ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుంది. ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఎగతాళి చేయమని చెప్పండి. అర్థమవుతుంది. ఎవరి బాధ వాళ్ళదండి. చాలామంది దీంట్లో కూడా కొన్ని మోసాలు చేసే అవకాశం ఉంది. ఏదో ఇప్పుడు పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుందామంటే వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కామన్ అయిపోయింది. మనకి సపోర్ట్ ఇస్తారు. ఆళ్ళని ఏదో చేసి ఆస్తులు లాగేసుకుందాము అలాంటి ఉద్దేశాలతో రాకండి. చాలా ఫస్ట్ మీకు 2 రోజులు బాగానే ఉండొచ్చు. తర్వాత పోలీస్ కేసులు ఇరుక్కొని జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా తోడు కోసం కావాలంటే మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా జీవితాంతం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. అంతేగాని తప్పుడు ఆలోచనలతో చేయకండి. పవిత్ర బంధాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి. తోడు చాలామంది ప్రొఫైల్స్ ఇస్తున్నారు. ఓహ్! మామూలుగా వాట్సాప్‌లో 2, 3 పెట్టేసి వదిలేసి సెట్ అయిన తర్వాత చూద్దామండి. మేము చాలామందికి ఇచ్చి ఇబ్బంది పడ్డామండి. డబ్బులు రావట్లేదండి. దానికి దీనికి సంబంధం ఏముందండి? మీరు కట్టి ఇబ్బంది పడ్డారు అంతవరకే. అందరూ అలా చేయరు కదా! అందువలన ప్రొఫైల్స్‌తో పాటు మీరు అమౌంట్ కట్టగానే మీ ప్రాసెస్ మొదలవుతుంది. ఎవరిదైనా అమౌంట్ రాగానే ప్రాసెస్ మొదలవుతుంది. ఏ సంస్థ అయినా అలాగే చేస్తారండి. చెబుతారు రన్నింగ్‌లో పెడదాంలే చూసి కట్టండి అంటారు గానీ, ఈ ప్రాసెస్ అమౌంట్ కట్టగానే మీకు రన్నింగ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. దానికి తోడు మీరు ప్రొఫైల్స్ ఇచ్చినప్పుడు పూర్తి వివరములు ఇవ్వటానికి ట్రై చేయండి. కొంతమంది సగం సగం ఇస్తున్నారు. అలా ఇవ్వటం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలిగితే అవతల వాళ్ళు అడిగినప్పుడు వివరంగా చెప్పటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మ్యారేజ్ గురించి మనం కదిలిచ్చామంటే 100 క్వెషన్‌లేస్తారు. దానికి తడబడకుండా మనం చెప్పగలిగితేనే దాని మీద ఆ మ్యారేజ్ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఇది మ్యారేజ్ అనేది పవిత్ర బంధం అండి. దాన్ని జీ కళ్ళజోడు పెట్టా గానీ ఏదోలాగా ఉంది. అందుకే తీసేశాను. మన మ్యారేజ్ బ్యూరో వన్ టౌన్‌లో అని చెప్పాను కదా! ప్రతి ఒక్కరు ప్రొఫైలు పూర్తి వివరాలతో ఇవ్వండి. దాంతో పాటు ఆధార్ కార్డు, 2 ఫోటోలు, పాన్ కార్డు కూడా ఇవ్వండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లో ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏదైనా ఒకటి సరిపోతుంది. ఎందుకంటే వయసు కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుంటే ఎందుకంటే వయసు తేడా వస్తే భార్యాభర్తల బంధం కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల పెద్దదవ్వచ్చు, మగపిల్లోడు చిన్నోడవ్వచ్చు. అలాంటప్పుడు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వయసు కరెక్ట్‌గా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలామంది అంటారు రాముడి కన్నా సీత పెద్దది కదా అని. అయ్యి పురాణాలండి. పురాణాలకిను నిజ జీవితాన్ని లింక్ కలపకండి. నిజ జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని మోసాలు చేసి చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అలా చేయటం వల్ల మేము చివరికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలా జరగకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మంచి ఉద్దేశంతో రండి, జంటగా వెళ్ళండి. దీంతో పాటు మనం మ్యారేజ్‌తో పాటు జాబ్ కన్సల్టెన్సీ కూడా ఉంది. జాబ్ కన్సల్టెన్సీ అంటే విజయవాడ చుట్టుపక్కల ఏరియాలో షాపుల్లో చేయటానికి గానీ, హాస్పిటల్‌లో చేయటానికి గానీ, హాస్పిటల్‌లో కేర్ టేకర్‌గా గానీ, నర్స్‌గా, కాంపౌండర్‌లుగా చేయటానికి గానీ, బట్టల షాపుల్లో చేయటానికి గానీ,
విడిగా ఏ షాప్ అయినా అన్ని రకాల షాపుల్లో చేయటానికి. అలాగే మన దుగ్గిరాల దగ్గర ఈ తెనాలి, మీకు అందరికి తెనాలి తెలుసు కదా, తెనాలి యువతల దుగ్గిరాల ఉంటుంది. దుగ్గిరాల ఏరియాలో కాఫీ పొడి ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఉద్యోగాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది సెట్ అవ్వక మానేస్తూ ఉంటారు, వాళ్ళ ప్లేస్లో తీసుకుంటూ ఉంటారు, డైలీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు మీకు కావాలంటే చెప్పండి, మీకు అక్కడ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ప్రాసెస్ చాలా ఉంటుంది. మీరు ఏదో డైరెక్ట్గా వెళ్ళిపోయి చేద్దాం అనుకుంటే అవ్వదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడ చాలా డిగ్నిటీగా ఉంటుంది జాబు. మీకు ఎవరైనా కావాలంటే సంప్రదించండి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, హౌస్ కీపింగ్స్, ఇళ్లల్లో పనిచేసే పనులు కానీ, కొత్తగా బిల్డింగ్లు కడతారు కదా వాటికి వాచ్మెన్లు కానీ, ఎలాంటి జాబ్స్ కావాలన్నా విజయవాడ లోకల్ ఏరియాలో సంప్రదించండి. సెక్యూరిటీ గార్డ్స్ చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉంటున్నాయి. కొంతమంది డైరెక్ట్గా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్ళటం కుదరని వాళ్ళు మనల్ని సంప్రదించండి. మీకు మంచి దాంట్లో, ఎందుకంటే దాంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలామంది అలాంటి వాళ్ళ వల్ల చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. తెలియని వాళ్ళు వెళ్ళి ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి కంపెనీలో చేరటానికి మీరు విడిగా వెళ్ళిన ఎంక్వైరీ చేసి చేరండి. ఎందుకంటే చాలామంది జీతాలు సరిగ్గా ఇవ్వక చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆ ఫీల్డ్ మీద కొంత ఇంట్రెస్ట్ పోయింది. అలా అని అందరూ కాదు, 100కి ఒకళ్ళిద్దరు, అంటే 10%లో ఒకళ్ళు అన్నమాట. అలా కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. చాలామంది కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. మీకు అలాంటి ఉద్యోగాలు ఏమైనా కావాలంటే సంప్రదించండి, మాట్లాడి పెడదాము. దాంతోపాటు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇంట్లో చేసుకునే మీకు చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, ఈ ఇస్తరాకుల బిజినెస్ అని, చాక్ పీస్ అని, మీకు ఇంకా ఇలా రకరకాల ఇంట్లో మసాలా దినుసులు ప్యాకెట్లది కానీ, అలా ఇంకా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, స్కబ్బర్ బిజినెస్, అలా మీకే కొన్ని 10 బిజినెస్లు మనం ఎన్నుకున్నాము. ఎందుకంటే 365 రోజులు మార్కెటింగ్ చూసుకోవాలి. సీజన్ అన్న సీజన్ అనేది చూసుకోకూడదు. ఎందుకంటే అన్ సీజన్లో వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడతాము. అంతే, కంటిన్యూ ప్రోడక్ట్ మనకి ఏది వెళ్తుందో అది చూసుకోవాలి. అది ఎక్కడ మెటీరియల్ తెచ్చుకోవాలి, ఎక్కడ మిషన్లు కొనుక్కోవాలి, ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి. ఒకవేళ మీకు కుదరపోతే మార్కెటింగ్ మన చేతుల మీద చేద్దాము, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది మార్కెటింగ్ ఎలా చేయాలనేది భయపడి అలాంటి వ్యాపారాలు ఎవరు చేయట్లేదు. మార్కెటింగ్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. మీకు అన్ని ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. మీకు అలవాటు అయ్యే వరకు నేను చేస్తాను, తర్వాత మీరు చేసుకోవచ్చు. మనకి కొన్ని బిజినెస్ పార్ట్నర్లు కూడా కావాలి. 50% మీద మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ పెట్టాలని, మంచి బిజినెస్ ఐడియా ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్కి ఆయన పెట్టి మీ డీటెయిల్స్ పెట్టండి, చూసి నేను చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా పనిలో ఉంటే ఎత్తకపోతే కొంతమంది ఫీల్ అవుతున్నారు, అందువల్ల నేను వివరంగా చెబుతున్నాను. చూసి నేను చేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు. ఇంకా మనకి దీంట్లో అనేక సర్వీసులు రాబోతున్నాయి, పెళ్ళికి సంబంధించిన అన్ని సర్వీసులు. ఎందుకంటే డీజేలని, మామూలుగా మేళాలు, అన్ని రకాల మేళాలు, మీకు పంతులు కావాలన్నా, మీకు క్యాటరింగ్ కావాలన్నా, పెళ్ళికి అన్ని రకాల సర్వీసులు మన దగ్గర అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగే కొత్తగా బిల్డింగ్లు ఈ మధ్య చాలా కడుతున్నారు కదా, కొత్తగా బిల్డింగ్లు కట్టాలంటే మీకు ఎటువంటి మేస్త్రీలు కావాలన్నా సంప్రదించండి. మీకు మెటీరియల్ ఎక్కడ తక్కువగా దొరుకుతుంది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పించడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే చాలామంది 10 చోట్ల తిరిగి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే తీసుకుంటారు ఇల్లు చివరికి. తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, అలా ఇబ్బంది పడుతుంటారు. ముందుగా ఎంక్వైరీ చేసుకొని మంచి చోట తీసుకుంటే మీకు పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందువలన మీరు తెలియని వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి, తెలిసిన వాళ్ళు నేను అనట్లేదు. తెలియని వాళ్ళు, ఏ పనైనా తెలియని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. దాంతోపాటు మనకి పుష్కరాలు ట్రిప్ కూడా ఉంది. జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ 2026 సంవత్సరము చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా ఘాట్లు ఉన్నాయి, కానీ అన్ని పుష్కరాలలాగా సరైన ఘాట్లు అనేది లేవు. మెయిన్ మధుర ఉంది, ఆగ్రా ఉంది, మళ్ళీ మీకు
యమునా నది పుట్టిన ప్రదేశం అక్కడ ఉత్తరాఖండ్ ఏరియాలో ఉంది. ఇంకా మీకు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ఉంది కదా, మెయిన్ చాలామంది అక్కడికి వస్తారండి. ఎందుకంటే అక్కడే అన్ని రకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పితృ కార్యక్రమాలు, పెద్దలకి చేయవలసిన కార్యక్రమాలన్నీ ప్రయాగరాజ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం అక్కడికే వస్తారు. మధుర ఏంటంటే చాలామంది వెళ్ళరు కదా, ఆ టైం వెళ్తే బాగుంటుందని చాలామంది వెళ్తారు. ఫ్లోటింగ్ అక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది ఆ మధుర వెళ్ళాలంటే విడి టైంలో వెళ్తే చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే అక్కడ చాలా ప్రదేశాలు ఉంటాయి చూడాలి, కానీ 3-4 రోజులు చూసినా మీకు చాలదు. అలాంటప్పుడు పుష్కరాలకు వెళ్ళి మీరు ఏమీ ఆ టైంలో చూడలేరు. అందుకే పుష్కర ట్రైన్లో మనము కాశీ, అయోధ్య అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో యమునా నది పుష్కరాల్లో స్నానం చేస్తాము. అయోధ్య, కాశీ కామన్ కదా. ఇది వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము అక్కడ దగ్గరలోనే ఆగ్రా తాజ్మహల్, చాలామంది అక్కడ దాకా వెళ్ళి చూడాలనుకుంటారు కానీ ఎప్పుడు కుదరదు. ఆగ్రా తాజ్మహల్ చూసుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి మీరు ఏదైనా చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా హోల్సేల్ ప్రైస్కి చాలా బాగుంటుంది ఢిల్లీ. ఈ వివరాలు మీకు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అన్నీ మీకు వివరంగా చెబుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోండి, హోల్సేల్గా కూడా చేసుకోండి బిజినెస్ చేసుకోవడానికి. అది చూసుకొని ఒక ప్లానింగ్ తయారు చేస్తాను. అప్పుడు తయారు చేసినప్పుడు మీకు చెబుతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఒక వారం లోపు చెప్పండి. ఎందుకంటే టికెట్లు ఉండట్లేదు, వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది. కానీ కొత్త ట్రైన్లు వేయటం వల్ల కొంత అవకాశం ఉంది. అది లేకపోయినా నేను స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలంటే 2-3 మార్గాలు ఉంటాయి, ఒకే మార్గం కాదు. అట్లా ట్రై చేద్దాము. 2 బళ్ళు మారేటట్టు అయినా చూద్దాము. ఎందుకంటే వెయిటింగ్ లిస్టు ఎప్పుడో వచ్చేసింది, పుష్కరాల టైం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని ప్లానింగ్లు వెళ్ళి వచ్చే వరకు అన్నీ నేను చూసుకుంటాను. ఒక గైడ్ లాగా ఉంటాను. ఇది ప్యాకేజ్ ఏమి కాదు. ప్యాకేజ్ అయితే ఇన్ని వేలు కట్టాలి, వాడు ఎంత మిగిల్చుకున్నాడు, ఎంత తినేసాడు మన దగ్గర, వెళ్ళిన కాంచి షంటింగ్లు ఎక్కువ ఉంటాయి. ఆ బాధ నేను భరించలేనండి. మీకు ఒక గైడ్ లాగా వస్తాను. ఆ వివరాలు ఏంటనేది మీకు వివరంగా చెబుతాను. ఎవరి ఖర్చులు వాళ్ళు అప్పటికప్పుడు తీసి ఖర్చు పెట్టుకుంటారు. అక్కడ ఏమేమి చెయ్యాలి, అక్కడ దర్శనం ఎలా చేసుకోవాలి, రూములు ఎక్కడ తీసుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలి అన్నీ మేము వివరంగా చెబుతాను. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలు మీరు పడకుండా మీకు అన్ని కౌన్సిలింగ్ ఇస్తే మీకు అన్ని దగ్గరుండి చూసుకుంటాను వెళ్ళి వచ్చే వరకు. ఎవరైనా గ్రూప్గా ఫ్యామిలీ వెళ్ళాలన్నా సంప్రదించండి. మీకు ఒక గైడ్ లాగా వచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. ఒక గైడ్ లాగా వచ్చి మీకు అన్ని వివరంగా చెబుతాను. ఎంత హ్యాపీగా వెళ్తారో అంత హ్యాపీగా రిటర్న్ వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వివరాలు చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో, ఇది అందరి మ్యారేజ్ బ్యూరో. ఈ హెచ్ఎంసి మ్యారేజ్ బ్యూరో అనేక సర్వీసులు ఉన్నాయి, సంప్రదించండి. హెచ్ఎంసి అంటే మీది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ. ఈ సర్వీస్ అన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ కూడా మన సర్వీస్లో యాడ్ అవ్వబోతుంది. కొత్తగా ఎవరన్నా ఇల్లు కొనాలన్నా, అపార్ట్మెంట్లు కొనాలన్నా, ఇండివిజువల్ హౌస్ కొనాలన్నా, ఎవరన్నా అమ్మాలన్నా, కొనాలన్నా ప్రతి ఒక్క సర్వీసులు మన దాంట్లో రాబోతున్నాయి. కొంచెం వెయిట్ చేయండి, వాటి డీటెయిల్స్ కూడా తొందరలో చెబుతాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన మ్యారేజ్ బ్యూరోని సపోర్ట్ ఇవ్వండి. మ్యారేజ్ బ్యూరో ద్వారా చాలా సర్వీసులు రాబోతున్నాయి. వాటిల్లో రియల్ ఎస్టేట్ కూడా మెయిన్ ఉంది. మీకు తొందరలో పూర్తి డీటెయిల్స్ చెబుతాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మర్చిపోకుండా. ఇప్పుడే చేయండి, మీరు చూసేటప్పుడే చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి మన ఛానల్లో. బాయ్ ఫ్రెండ్స్.